తెలుగువాడు పౌరుషంగా ప్రపంచ నలుదిశలా తలెత్తుకుని తిరుగుతున్నాడంటే మరి ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ దురదృష్టకరం ఏంటంటే మనలో అంటే మన పార్టీ పేరు చెప్పుకొని ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక బ్యాచ్గా తయారయ్యి వాళ్ళు పార్టీకి చీడ పురుగుల్లా తయారయ్యి మన మధ్యనే తిరుగుతూ మన మధ్య చిచ్చులు పెడుతూ మనం రెచ్చగొట్టే కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. మరి వారి గురించి మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. మరి నిన్న అందరము చూసాం, పెండ్యాల గ్రామంలో ఒక దరిద్రుడు 2019 నుంచి మనల్ని వెంటాడుతున్నాడు. మరి నిజంగా అతనికి ఆ భగవంతుడు జ్ఞానం ప్రసాదించలేదా? అతని పుట్టుకేంటి, అతని జీవిత విధానం ఏంటి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైకి తెల్ల చొక్కా వేసుకుని నా దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నాకు టికెట్ ఇవ్వండి అని తిరుగుతూ ఒక పక్కనేమో పనికి మారిన బ్యాచ్ని, దొంగల ముఠాని, స్వార్థపరుల్ని కూడా తిప్పుకుంటూ పార్టీని వర్గాలుగా విడదీస్తూ పార్టీ నిర్వీర్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. అసలు ఏమయ్యా నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నియోజకవర్గంలో తిరుగుతున్నావు, ఏమి అర్హత ఉందని చెప్పేసి పార్టీ కార్యక్రమాలు చేసావు? కేవలం నీ దగ్గర డబ్బు ఉందని అహంకారంతో. మరి పనికి మారిన వెధవా, నీకు చాలా క్లియర్గా చెప్తున్నాం. నిన్నటి వరకు నీ పెద్దరికానికి నిన్ను గౌరవించాం. నిన్న నువ్వు మాట్లాడిన పరుష పదజాలానికి ఈరోజు అసలు నీకు ఎందుకు గౌరవించాలని చెప్పేసి మాలో మేము బాధపడుతున్నాం. ఏంటి, గౌరవ శేషారావు గారి వెనక తిరిగేవాళ్ళు స్టూవర్ట్ కూడా బ్యాచ్. మరి నువ్వు తయారు చేసిన వాళ్ళు నీ వెనక తిరిగేవాళ్ళు ఏం బ్యాచ్రా బాబు? నీకు అసలు సిగ్గుందా నీకు? నువ్వు ఒక దొంగల ముఠాన్ని తయారు చేసుకుని నువ్వు తిప్పుకుంటూ వాళ్ళకి మందు మొక్క అన్ని పెట్టి కుక్కకి బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్లు వేస్తూ నువ్వేమో చిల్లర విరుస్తున్నావు వాళ్ళకి. ఆ చిల్లర విరుస్తూ ఆ చిల్లర గాలితోటి నువ్వు ఇదయ్యి ఒక క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయత, ఒక బాధ్యత గల నాయకుడు 2009 నుంచి కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వరకు ఆదేశాలు పూర్తి చేస్తున్న ఒక నాయకుడిని, ఒక నిబద్ధత గల నాయకుడిని, అధిష్టానంలో కూడా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు నీకు తెలుసా? నీవు ఎప్పుడైనా సరే మంగళగిరి పార్టీ ఆఫీసులో వెళ్ళావా? నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ, లేదా లోకేష్ గారి చుట్టూ నీకు ఎవరో నలుగురు తెలిసిన ఉంటారో వాళ్ళని తీసుకుని అక్కడ తిరగడం తప్ప నీకు అంతకుమించి ఏం తెలుసు? అయ్యా నా దగ్గర డబ్బు ఉందో నాకు టికెట్ ఇచ్చే, నా దగ్గర డబ్బు ఉందో నాకు టికెట్. మరి పనికి కూడా నీకు అసలు నీకు కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఒక డబ్బు మాత్రమే నిన్ను నాయకుడిగా, ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించదు. ఈ సత్యం నీకు తెలియదు. నీ చుట్టూ ఉన్నవాడు పనికి మాల ఎదవలో వాళ్ళకి అసలే తెలియదు. కేవలం డబ్బుతోటే రాజకీయం చేయాలనుకుంటే, డబ్బుతోటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే నీకన్నా బాగా ఎదురు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకో. ప్రజల్లో ప్రజాసేవ చేసే దమ్ము, ధైర్యం, అంకిత భావం ఉండాలి. అవన్నీ కూడా శేషారావు గారికి ఉన్నాయి. అందుకే ఆయన నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా దేవుడి లాగా చిరస్థాయిగా నిలబడిపోయారు. నిన్నటి వరకు కూడా సీటు ప్రకటించే వరకు కూడా శేషారావు గారికి ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పేసి ఎదురు చూసిన జనమే తప్ప నీలాంటి పనిమాలుడి కోసం ఎవరు కూడా మాట్లాడుకోలేదు. నువ్వేంటంటే తాగే సాయంత్రం తయారయ్యేవాడు. నీ వెనక బ్యాచ్ టైం పాస్ కోసం తిరిగేవారు. మిమ్మల్ని జోకర్లా చూశారు తప్ప ఎవరు కూడా మిమ్మల్ని నాయకుల్లాగా ఎవరు కూడా పరిగణించలేదు. ఆ సత్యం మీకు తెలుసో తెలీదో ఇది మాత్రం తెలుసుకోండి. తర్వాత ఒకడున్నాడు పురుషుల్లో డైరెక్ట్ పేరే చెప్తున్నాను, మరి వెధవ అంబటి రమణ, నీకు దమ్ముంటే రా తీర్చుకుందాం. నీకు కనీసం ఇంటి ఉందంటే నీకు అసలు విశ్వాసం ఉందా? నీకు దానికి మన వెధవ, నువ్వు దేనికి పని చేయని వాడు, నువ్వు కనీసం నీ కష్టపడి ఒక రూపాయి సంపాదించిన పనికి వాడు నువ్వు. నిన్నటి మొన్నటి వరకు శేషారావు గారి చుట్టూ అయ్యా బాబు అంటే తిరుగుతూ ఆయన చుట్టూ ఉన్న నాయకుల దగ్గర చిల్లర అడుగుని బతికావు నువ్వు. ఈ రోజుని అంతకు మించి ఒక రూపాయి ఎక్కువ పడేస్తాడని ఇంకొకరి దగ్గరికి పోయావు నువ్వు. నీ బతుకు పురుషుల పిల్లలు అడిగితే
పురుషోత్పల్లి, విద్యాశ్వరం, గోపారం ఆ ఏరియాలో అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. నువ్వు కూడా శేషారావు గారిని ఏకవచనంతో మాట్లాడటం, ఆయన కుటుంబ విషయాలు నువ్వు మాట్లాడు. నీ స్థాయి అది, నువ్వు ఎంతవరకు ఉండాలి? ప్రతి ఒక్కరికి ఒక స్థాయి, ఒక పరిధి ఉంటుంది. అది మర్చిపోయి ఎందుకురా బాబు నువ్వు జనాలు అంతా చులకనైపోతున్నావు, అసహించుకుంటున్నారు నేను. అసలు నువ్వు పార్టీ కార్యకర్త చెప్పుకోవడం అనర్హుడు, నువ్వు పక్కా స్వార్థపడు. నువ్వు ఏ రోజు ఎవడు మంది ఇప్పిస్తాడు, ఎవడు క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తాడని చెప్పి వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప అంతకు మించి నీకు జ్ఞానం ఉందా? ఇప్పుడు కుందూరు సత్యనారాయణ కూడా నీకు ఓపెన్గా చెప్తున్నా, నువ్వు ఎవరు కూడా తిరుగుతున్నావు. కుందూరు సత్యనారాయణ కూడా దుకాణం మూసేశాడు. రేపు అతను తిడతాం మొదలెడతాం, అతన్ని తిడతాం మొదలెడతాం. ఇది ఇచ్చే తప్ప నీకేం లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మొదలెట్టాలే, మాకు తెలుసు, మేము చూస్తున్నాం. శేషారావు గారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్నాం. ఎందుకంటే నీకు టైట్ అయిపోయింది, నీకు టైట్ అయిపోయింది. అక్కడ కూడా టికెట్ రాదని చెప్పేసి అనేటప్పటికి, అక్కడ అధిష్టానంలో అతను చేరనట్లేదని చెప్పేటప్పటికి నువ్వు వేరే దారి చూసుకున్నావు. ఏంటి ఆ దారి? మళ్ళీ శేషారావు గారే మళ్ళీ ఇక్కడికి వస్తావు. అది నీ బతుకు. అది నువ్వు కూడా శేషారావు గారిని ఏకవచనంతో, నీకు అసలు దేనికి విలువ లేనివాడిని నిన్ను ఒక జడ్పీటీసీ అభ్యర్థిగా నిన్ను ప్రకటించి పోటీలో పెట్టి నీకు డబ్బులు ఖర్చు పెడితే విశ్వాసం లేదా? నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతావు. ఇంతకన్నా ఏంటరా నువ్వు? అంతకు మించేమో మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ ఇచ్చి నిన్ను గౌరవించి నలుగురిలోనూ ఒక గుర్తింపు తీసుకొస్తే అది విశ్వాసం లేదు. ఇవన్నీ ఎవరు వచ్చారు? ఎవరు పెంచింది? శేషారావు గారు పెట్టింది కాదా? దరిద్రుడా! ఎందుకురా బాబు అంటే ఇప్పుడు వరకు కూడా మేము పరుష పదజాలం ఎక్కడా వాడలేదు. మేము ఒక క్రమశిక్షణ గల నాయకత్వంలో మేము పార్టీకి సేవలు అందిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు మమ్మల్ని చాలా సముదాయించుకుంటూ వచ్చారు. మీ వెర్రి చేష్టలు చూస్తుంటే మేము మనుషులమే, మాకు రక్తం మరుగుతుంది. నిన్న మీరు వాటి పదజాలం ఏంటారా? మీరు స్టూవర్ట్పురం బ్యాచ్, మేము స్టూవర్ట్పురం బ్యాచ్ అయితే అంతకు మించిన ఇంకేం బ్యాచ్ ఉంది? ఆ బ్యాచ్ అయితే మీరు, అంతకు మించిన దొంగలు మీరు, స్వార్థపాలు మీరు, దండుపాలి అంట, దండుపాలి మీరు, దోచుకు తిన్నది మీరు. ఇసుకను తవ్వుకుంది సంవత్సరాలు నువ్వే చెప్పావు, మీ నాయకుడే చెప్పాడు. 20 సంవత్సరాల పాటు నేను ఇసుక తవ్వుకున్నాను, అమ్ముకున్నాను అన్నాడు. అక్రమంగా తవ్వుకోవడమే కదా, అందులో రూపాయి పెట్టుబడి ఏం లేదు కదా. తవ్వుకున్నావు, అమ్ముకున్నావు, దాచుకున్నావు, సంతోషమే. నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, పద్ధతిగా బతకాలి. అంతేగాని ప్రజల పట్ల ప్రజలు అభిమానం సంపాదించుకుని 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా పదవిని చేసి ప్రజలకు నియోజకవర్గం సేవలు అందించి నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి చేసిన ఒక నాయకుడిని మీరు టార్గెట్ చేస్తారా? మీరెంత అసలు మీ పరిస్థితి ఏంటి? మేము సరిగ్గా తలుచుకుంటే అది బూత్ మాటలు, మరి నలుగురిలో మాట్లాడకూడదు, కొట్టుకుపోతారు పిచ్చినా పడగలరు. మేము దొడ్డుపాలి ఏంటారు? మేము ఒక క్రమశిక్షణ గల నాయకుడి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేము పార్టీ కార్యక్రమాలని, పార్టీ సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం. రేపు పొద్దుట మరి పనికిమాలిన బ్యాచ్ మీకు ఒకటేరా మీ బాధ? ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గారు మీ దగ్గర రావట్లేదని. ఎందుకు వస్తారు? మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు పనికిమాలిన బ్యాచ్, మీలాంటి బ్యాచ్ చాలా ఉన్నాయి నియోజకవర్గంలో, అందులో మీరు ఒకరు. మీలాంటి బ్యాచ్లు అందరి దగ్గరికి వెళ్తే ఆ పరువు ఉండదు, ఏముండదు. కందుల దుర్గేష్ గారికి ఒకటే జరిగింది, ఒకటే చెప్పారు అధిష్టానం. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఒకటే చెప్పారు. వారికి నిర్దేశం ఏంటంటే, నిడదవోలు పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు గారు, మీరు ఆయనతోటే ఉండండి, ఆయనతోటే ప్రజల్లోకి వెళ్ళండి. ఎందుకంటే బూరుగుపల్లి శేషారావు గారికి అత్యంత ప్రజాదరణ ఉంది నిడదవోలు నియోజకవర్గంలో. ఆయన మాత్రమే గెలవగలడు, ఇది మా విశ్వాసం, ఇది మా నమ్మకం. అన్ని రిపోర్టులు కూడా మా దగ్గర ఆయన ఫేవర్ ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు శేషారావు గారితో తిరగాలి, ఆయనతోటే ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయన మిమ్మల్ని గెలిపిస్తాడని చెప్పి అక్కడ దిశానిర్దేశం చేసి పంపిస్తే మీరేంట్రా? మీరు అక్కడక్కడ కూర్చొని తాగేసి చెట్ల కింద కూర్చొని, పొట్ల కింద కూర్చొని, బాదరగట్టు కూర్చొని మీ దగ్గర రావడమేట్రా బాబు? సిగ్గు శరం ఉందా మీకు? అసలు ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ పార్టీ సీనియర్ నాయకులు అంటారు. మీ నాయకుడు ఆ సిగ్గు లేనాడు 2019 ఏం చేశాడు? 2019 ఏం చేశాడు? టికెట్ ఆశించాడు, దక్కలేదు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కృషి చేశాడా? చేయలేదు కదా. ఆడి పక్క అవకాశం అదాడు. ఆడికి ఇస్తే ఒకటి, ఇవ్వకపోతే ఒకటి. జెండా మార్చేశాడు. ఆ మొత్తం ఆ గోదావరి గట్ట ఉన్న ఆ పరివార ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఏం ప్రచారం చేశాడు? మేము మర్చిపోయామా? నేను మర్చిపోలేదు. అందరికీ గుర్తున్నాయి, పార్టీ కార్యకర్తలకు గుర్తున్నాయి,
ప్రజలందరికీ గుర్తున్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇంకొకటి అంటాడు, మరి అతను పెద్దరికానికి నిన్నటి వరకు గౌరవించాం, ఇంకా గౌరవించేది ఏం లేదు, ఏం గౌరవం ఇవ్వాలి, పని కూడా లేదు. మీకు గౌరవిస్తే ప్రజలు మమ్మల్ని చెప్తారు. ఇంకా మీలాంటి వాళ్ళు నేను ఖండించకపోతే ప్రజలు మమ్మల్ని తిట్టే పరిస్థితి ఏర్పడింది. అతను ఒక బీసీ సామాజిక వర్గం, మొన్నటి వరకు నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశాడు పేరూరి సాయిబాబా. బాబు పేరూరి సాయిబాబా, నువ్వు ఎటువంటి అక్రమాలు చేశావో, నువ్వు నీ సామాజిక వర్గంతో ఎటువంటి సొసైటీలు ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం దోచుకు తిన్నావో అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని, నాకు తెలుసు నీ బతుకంతా నాకు తెలుసు. నువ్వు కూడా శేషారావు గారిని ఏకోచంతో మాట్లాడావు. నీకు కూడా కలిసి నీ వయసు ఏమైంది బాబు, నీ వయసు ఏమైంది, నీ అనుభవం ఏమైంది? నువ్వు బయట ఇచ్చి నీ రోజు మాట్లాడేవంటే అక్కడ వాళ్ళు గుర్తించారంటే ముందుగా నీకు ఆ గుర్తింపు తెచ్చింది ఎవరో మర్చిపోయేవా? అంతా ఇటువంటి హీనమైన జీవితాలు గడుపుతున్నారంటే బాబు మీరు. చాలా సిగ్గుపడుతున్నాం మీ గురించి మాట్లాడటం కూడా మాకు అసహ్యంగా ఉంది. ఇంకోటి అంటాడు, నిన్న ఆడెవడాడు కుందుల రాజా, ఆడు అసలు ఆడు ఎవడో ఏంటో కూడా ఎవరికీ తెలియదు. ఆడు నిన్న ఏం మాట్లాడాడంటే, ఆడ సమస్య కూడా అక్కడ దగ్గరికి వచ్చి కూర్చోవడం తప్ప, అక్కడ పులిపాటలు తీసుకుని కూర్చోవడం తప్ప ఏమీ తెలియదు. ఆ పులిపాటు కూడా ఎవడో నడుపుకోవాలి. ఈ టైం మొదలెడతాడు, కాసేపటికి ఇంకో గంటలో ఎవడో పడతాడు. ఆడికి ఆ ట్రాప్లో పడి ఎవడో పోలీ బాల్ భరించడం ఒక పులిపాటు పడతాడు. ఆడికి ఆడు ఆ బాటలు సంవత్సరం అక్కడ దగ్గరికి వచ్చి ఆ గెస్ట్ హౌస్లో కూర్చుంటాడు. కూర్చొని ఏదో మాట్లాడతాడు. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో తిరిగాడు, అంతకుముందు కాంగ్రెస్. వైఎస్ఆర్సీపీలో వీడు కుక్కకైనా హీనమైన బ్రతికిడు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాడు కుక్కను కొట్టినట్టు బయటకు కొట్టేస్తే వీడికి ఈ లోపల అదృష్టం ఏంటంటే ఆ ఇంటి పేరు కలిసి వచ్చింది, ఆ కుందులు అన్నది. అంతే, అన్నయ్య అని చెప్పేసి అక్కడ చేరాడు. ఆడు వాడేసి ఈ ఇంటి పేరు ఇంటికి తెలియదా? అయితే ఈ ఇంటి పేరు ఇంటికి తెలియదంటే అంటే ఇటువంటి బ్యాచ్ చాలా మంది, చాలా మంది తెలియదేమో. ఈడప్పుడే కాదు, ఇంటి పేరు తెలియదు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఇంటి పేర్లు తెలియదు, ఇంతకన్నా డీప్గా అయితే తండ్రి పేర్లు కూడా తెలియదు. అటువంటి బ్యాచ్ ఇది. ఎందుకంటే తండ్రి పేరు కూడా ఏంటో తెలియని వెధవలే ఇటువంటి హీన పరిస్థితులు దిగారు. దానికి ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ నాయకుడు వాడు. ఇటువంటి బ్యాచ్. అందుకే ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ముంటే రండి. మొన్నే ఒకటి చేసాం, వాడు పార్ముడిసిపోయాడు. ఒకడు ఒక పార్టీ కండ కప్పుకొని ఏదో చేయాలనుకున్నాడు, ఏదో మాట్లాడాలనుకున్నాడు. పార్టీ మీద సెంటర్ నాకు కొడక అని చెప్పేసి అన్నాం. మీకు దమ్ముంటే రండి నాకు కొడకన్నారు. మేము స్టూవర్ట్ కాదు, మీరు స్టూవర్ట్ పోయిన బ్యాచ్ మేము నిలిపేస్తాం. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మేము బయటకు తీస్తాం. ఒక్కొక్కటి బతుకు, ఒక్కొక్కటి చరిత్ర కూడా బయటకు తీస్తాం. మీకు దమ్ముంటే రండి, మేము సవాల్ ఇస్తున్నాం. మీకు దమ్ముందా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఏ సెంటర్ అయినా వస్తాం మేము. ఇది శేషారావు గారు కార్యకర్తలు అంటే మాకు దమ్ము ధైర్యం ఉన్నాయి. మేము నిజాయితీగా ఉంటాం మేము. కాబట్టి మీకు సవాల్ ఇస్తున్నాం మేము. నా కొడకలారి జాగ్రత్తగా ఉండండి. స్టూవర్ట్పురం బ్యాచ్ మమ్మల్ని అనడం కాదు, మీ బతులేంటో చూసుకుని నా కొడకలారు. మేము ఎందుకు ఇంత వెచ్చగా మాట్లాడుతున్నామంటే, మేము ఒక పద్ధతులను, ఒక నిబద్ధత గల నాయకత్వంలో మేము పనిచేస్తుంటే ఈ నాయకుడికి అక్కడ ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇటువంటి నాయకుడితోటి మేము అందరం కలిసి పనిచేయాలి. మీరు మమ్మల్ని అభినందించాల్సింది పోయి మీ కాళ్ళ దగ్గరికి అభ్యర్థి వస్తాడా? ఎందుకు వస్తాడు? రాడు. ఇంతకుముందు అలాగే సరిపల్లి రాజేశ్వరం రమ్మని కోరారు, రిక్వెస్ట్ చేశారు, రాలేదు. సరిపల్లి రాజేశ్వరం రాలేదు. కందుకూరు చేసి ఎందుకు వస్తాడైనా? అది మీదేంటి? మీకు కావాలంటే వచ్చి పని చేయండి. అధిష్టానం ఇక్కడ ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టిందో ఆ నాయకుడి దాంట్లో మీకు ఏమైనా కావాలంటే పార్టీ కోసం అయితే మీరు వచ్చి పని చేయండి. అది మానేసేసి మమ్మల్ని అంటారు బాబు, మొత్తం అన్ని మీ దగ్గర పెట్టుకొని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేనే దయచేసి ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. అవకాశం పెద్దలందరికీ